గుజరాత్ మోడల్ అంటేనే ఉలికిపడే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే జపం చేస్తోంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు, తిరిగి అన్ని రాష్ట్రాల్లో తమ సత్తా చాటేందుకు సరికొత్త రిఫార్మ్స్ కు ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే ఆ కొత్త థియరీని గుజరాత్లో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ ట్రాక్ నమోదు చేసిందట. అందుకే ఆ సంస్కరణలను అన్ని రాష్ట్రాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారట హస్తం పెద్దలు. త్వరలోనే తెలంగాణలోనూ ఆ థియరీ అమల్లోకి రానున్నట్లు కాంగ్రెస్ వర్గాల చర్చ. ఇంతకీ గుజరాత్లో కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఆ రిఫార్మ్స్ ఏంటి? దీంతో పార్టీలో రానున్న మార్పులేంటి? పార్టీకి వచ్చే బూస్టింగ్ ఏంటి? లెట్స్ వాచ్. వరుస విజయాలతో బీజేపీ దూకుడు మీదుంటే వరుస వైఫల్యాలతో కాంగ్రెస్ పార్టీ మాత్రం డీలా పడిపోతోంది. ఒకప్పుడు 1000 వోల్టులున్న బల్బులా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు డీలా పడుతూ ఉండడంపై పార్టీలో పోస్ట్ మార్టం జరుగుతుందన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. గతంలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టించాలని, పార్టీకి నూతన జవసత్వాలు అందించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. కాలం మారుతోంది, మనం కూడా మారాలి అన్న ధోరణితో పార్టీని సంస్కరించాలన్న ఆలోచనకు హస్తం పార్టీ వచ్చిందట. అందుకే ఓల్డేజ్ పార్టీకి న్యూ లుక్ ఇచ్చేందుకు సరికొత్త రీఫార్మ్స్ కు తెరతీయబోతోందట ఏఐసీసీ. గత అనుభవాలను ఉపయోగించుకుంటూనే పార్టీకి కొత్త లుక్ వచ్చేందుకు నూతన విధానాలకు శ్రీకారం చుట్టబోతున్నారట. పార్టీలోకి యువ రక్తాన్ని ఎక్కించి సరికొత్త రీతిలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని హైకమాండ్ పెద్దలు వ్యూహాలకు పదును పెడుతున్నారన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సరికొత్త విధానాలను తీసుకురావాలని పార్టీ హైకమాండ్ చూస్తోందట. అందుకే ఈ మధ్య కాలంలో నిర్వహించిన ఏఐసీసీ కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక, విధి విధానాలు, పార్టీలో వారి పాత్ర తదితర విషయాల్లో సూపర్ పవర్ ని చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ, డీసీసీ బాస్ మాటే ఫైనల్ అన్నమాట. అలా డీసీసీకి విస్తృత అధికారాలను కట్టబెట్టింది పార్టీ అధిష్టానం. ఇప్పటివరకు డీసీసీ అంటే కేవలం పార్టీలో ఒక పోస్ట్ మాత్రమే. పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో వారి పాత్ర నామమాత్రంగానే ఉండేది. కానీ ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా ఉండనుందట. పార్టీ తరపున ఎన్నికల బరిలో ఎవరు నిలవాలన్నా డిసైడ్ చేసే దాంట్లో ఇక నుంచి డీసీసీ చాయిస్ ఉండనుందట. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో డీసీసీకి నేరుగా ఆహ్వానం ఉండనుందట. సంబంధిత జిల్లాకు చెందిన అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థి ఎంపికలో డీసీసీ అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి చేశారు. అందుకే డీసీసీకి రాష్ట్ర స్థాయిలో ఉండే పీఏసీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీని జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఇక నుంచి డీసీసీ పవర్ఫుల్ పోస్ట్ కావడంతో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విధానాన్ని పూర్తిగా మార్చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుడిని ఇన్నాళ్లు పీసీసీ చీఫ్ ఎంపిక చేసేవారు. కానీ ఇప్పుడు ఈ పోస్టు కాస్త పవర్ఫుల్ కావడంతో ఎంపిక విధానం పారదర్శకంగా ఉండేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చారట. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి ఒక పరిశీలకుడు వస్తారు. వీరికి రాష్ట్రం నుంచి 2 పీసీసీ పరిశీలకులు సపోర్ట్ అవుతారు. ఈ ముగ్గురు కలిసి జిల్లా అధ్యక్షుడి కోసం పోటీలో ఉన్న వారందరితో నేరుగా ఇంటరాక్ట్ అవుతారు. డీసీసీకి అర్హతగా పార్టీ పట్ల లాయల్టీ, పార్టీలో సీనియారిటీ, పార్టీ సిద్ధాంతం పట్ల అవగాహన, ఈ 3 ఉంటేనే డీసీసీ పోస్టుకు అర్హత సాధిస్తారు. ఈ సరికొత్త విధానాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటగా గుజరాత్లో ఇంప్లిమెంట్ చేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఈ నూతన విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని చూస్తోందట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గుజరాత్ మోడల్ గురించే తెగ చర్చ జరుగుతోంది. అక్కడ సక్సెస్ అయిన ఈ గుజరాత్ మోడల్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తుందో లేదో అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. అయితే ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాదిలో అస్సోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తుందో, పార్టీలో తీసుకొస్తున్న సరికొత్త సంస్కరణలు పార్టీని విజయ తీరాలకు చేరుస్తాయా లేదా అనేది మరో ఏడాదిలో తేలిపోనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.